అందరికీ శనార్థి. నా పేరు షరీల్ సుమాలిక. జనకర జనారా చూస్తున్నారు కదా, ఇవాళ కూడా గమ్మత్ వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాల హెడ్లైన్స్. అరారా అనిపించుకుంటే ఆధార్ కార్డు చక్కెర వచ్చిపడిపోతున్న జనం. ఇళ్ళకు రమ్మంటే గుడంతా మాదే అంటారు. గుబ్బల మంగమ్మ గుడికి ఇడుపుగోలు ఎఫెక్ట్. దొరికిన బిల్లలు బిర్రున మాయం, ఎవరికాళ్ళు తెచ్చితే మంచిదంటున్న అమీన్ షా. నచ్చిన పాముకు చక్కటి పూజలు, ధూమ్ధాం సప్పులతో దానం చేసిన జనం. బతుకుల మీద బండ దెబ్బలు, ఇండ్లు కూలగొడుతున్న కంకర మిషనోళ్ళు. కుక్కా కోతి మస్తు మస్తు దోస్తి, పడుతున్నాయి కడుపు తిప్పలకు కుస్తీ. నువ్వెందుకే మళ్ళా నేను చూసుకుంటుంది? ఏంది నువ్వు చూసుకునేది? నేనున్నా కదా కడుకోవటానికి అంటున్నా. అబ్బోల్లో ముద్దుగానే ఉన్నావు అయ్యా. నీకు సమాజ సేవ చేసుడు అలవాట్లేదు అయింది. నువ్వు అదే చేస్తున్నావా? అవునే, మా పక్కింటి ఆమె ఆధార్ కార్డు కొరకు పోయింది. ఈ పౌరాన్ని నా దగ్గర ఇడిచిపెట్టిపోతే పక్క తడిపిండి. ఏం చేయాలి కడుగుతున్నా. అవును, ఏం దాకొచ్చినాయి మీ తాన దరఖాస్తులు పెట్టుకున్నాడు? ఏం దరఖాస్తులే మళ్ళీ నా ఏట్ల దరఖాస్తులు మేము సాధించుకొని ఊకున్నాం. అగో సాలించుకుంటే రేపు రేషన్ కార్డు ఏడికెళ్ళి వస్తుంది బా. ఇక ఇవ్వకపోయింది ఆ రేషన్ కార్డులు, కానీ ఆ మైసాయి వెళ్తుండు పో. ఏందే మైసానా? కాదే చంద్రబాబు నాయుడు తెలియన్నదా? అగో ఎందుకు లేదు? ఇప్పుడు తుఫాను వచ్చి విశాఖపట్నం ఆగానే అయితే నలుగురు సాయం తీసుకోవాలి కదా. అగో తీసుకుంటున్నాడు కదా, మన మోడీ సార్ వచ్చే, వాళ్ళు వచ్చే, వీళ్ళు వచ్చే. మరి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిన అంటాడు? వాళ్ళదేం రాజకీయమో మనకేమెరక. ఆపతున్నప్పుడు అందరు సాయం తీసుకోవాలి కదా, నువ్వు ఎందుకు వచ్చావంట అంటే ఏమన్నది? నీకు తెలియదా చంద్రాల రాజకీయం ఎట్లుంటుందో? ఎడుకో పోతున్నావేమో బాలేవు. మా ఊరవతల రైతు ఊరు పెట్టుకున్నాడట. అయ్యో ఎందుకటనే? ఏం చేయమంటే 5 ఎకరాల పత్తి పెడితే మొత్తం ఎండిపోయి, అప్పులోనేమో ఆగకపోయి, అందుకే జీవిస్తున్నాడనే. ఓష్ని పాడగాను ఎంత ఆగమున్నదేమే ఊర్ల పంట. ఏం చేస్తామే మళ్ళన్న, నమ్మితే అందరూ నట్టేట ముంచబట్టి. హైదరాబాద్ లో ఆడపిల్లలకి ఏమైనా భద్రత ఉన్నదా? ఉన్నది. ఉంటే మరి కత్తుల దాడులు కనిపించకుండా పోవడం ఎట్లయితుంది? అరే తొందరపడితే ఎట్లనే, ఒక్క నెలాగు లాగు దడవాలే. ఇవ్వల్ది ఆడపిల్లల గల్లోలేదా? కాదే, ఆడవిల్ల దిక్కు చూసిన వాళ్ళది. నెల దాకా ఏమైనా సర్కార్కు సంబంధం లేదా? అరే రామచంద్ర, మీతో పరేషాన్ ఉన్నది. ఏమో పయనమైనవు. హైదరాబాద్ పోతున్నాడు మళ్ళనా? చుట్టాల మార్గమా? కాదే, హుసేన్ సాగర్ చూసేద్దామని. ఏమున్నది హుసేన్ సాగర్లా? అరే నీకేమెరకనే, హుసేన్ సాగర్ మురికి లేకుండా సాఫ్ చేస్తా అంటాడు కదా. ఇప్పుడు ఎందుకైతే రేపు చేస్తా అన్నారు. అగో అందుకే పోతున్నా. పాత హుసేన్ సాగర్ సాఫ్ చేసినాక కనబడదు కదా, ఆఖరిసారి చూసేస్తానని పోతాను. పీటకారం ఎక్కువైనట్టుంది మీకు కూడా. మళ్ళా వణకం. అగో గదేం భాషనయ్యవు? అది తమిళం కానీ అటు ఇటు చేసి జయలలిత బయటపడ్డాయి కదా. ఆ బెయిల్ వచ్చింది, ఇంట్లో వచ్చింది. ఏం లాభమే, అందిన కాడికి దోసుకుంటే వాళ్ళు అందరు లాగా తిరగబట్టి ఇట్లా. మనం ఏం చేస్తాం తామి, రాజ్యం వాళ్ళ చేతులు ఉండే. మళ్ళా నేను మా ఆమె ఇద్దరం ముసలోళ్ళమే. పింఛన్కి దరఖాస్తు పెట్టుకున్నావా? దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఒకరికే ఇస్తారట కదనే. ఇంకేంది, 1000 రూపాయలు ఇస్తారట. కాదే, ఒక్కింట్లో ఇద్దరికి పింఛని అని అంటుండు. అవు నెక్స్ట్. నమస్తేనే మళ్ళనా. ఏందేమో పువ్వు పెట్టుకున్నావు చెవులా? ఇది నేను పెట్టుకోలేదే, మన మోడీ సార్ పెట్టిండు. ఎందుకు? నల్లధనం పట్టుకొస్తానని అప్పుడు అనే కదా. అవు బీజేపీ కోటేస్తే బయట దేశంలో ఉన్న నల్లధనం అంతా ఇండియాకు పట్టుకొస్తా అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడో ఎరికేనా? చెప్తే కదా తెలిసేది. తెచ్చుడు మాతోటి కాదని చేతులు ఆవట్టిండు. అవును, సుప్రీంకోర్టుకు చెప్పిరట. అగోగా అవద్దని చెప్పి మా చెవిలో పువ్వు పెట్టిండు అన్నట్టుగా. మంచిగానే ఉన్నది మీ కథ, కానీ ఈ వార్త చూడుర్రి, పెట్టుర్రి. ఆధార్ కార్డులని ఇక పెద్ద మనుషులను వీళ్ళని పెద్ద పరిశ్రమ చేస్తారు. అప్పుడే దిగు అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు కావాలంటారు. ఉన్నది ఒకటి ఆడ 7 సెంటర్ అని పెడితే ఆ సెంటర్ కాడికి పోతే కిలోమీటర్లకు అది లైను. ఎంతకనో అని బాధ. ఇది ఎందుకు అనవసరంగా లేనిపోని కథలు పెట్టి ఇవన్నీ ఎందుకు పరిశ్రమ చేస్తాను? అవ్వా ఏం గోసచ్చి కాల పెట్టింది నీ కారెట్లు గోదావరిలో కొట్టుకపోను. కొత్త కారెట్లు ఇస్తామని చిన్నప్పుడు పోసిన దొండాకు పసరుగా అక్కియవచ్చే ఈ సర్కారోళ్ళు. పింఛన్ కావాలంటే ఆధార్ కార్డు కావాలన్నట, రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు నెంబర్ వేయాలన్నట. మేము ఏడికి పోవాలి, ఏడదేవాలి. 20 తారీఖే ఆఖరని మెడ మీద కత్తి పెట్టి గెదమ వచ్చే. జర అడ్డు ఇటు అయితే కత్తి దేయతట్టు ఏడ కారెట్లు ఏడ రాకుండా పోయి ఆయనతో ఉన్న ఆధారం ఏడ గంగల కొట్టుకపోతుందో అని పానం తనలాడవచ్చే. నాకు ఆధార్ కార్డు లేదని మా ఊళ్ళో పట్టువాడతానికి పోతే
ఆ పట్వారి పటేల్ దొరికి పాడైతలేడా? ఆఫీస్ కాడికి పోతే ఇంటికి పోయిండు అంటున్నారు, ఇంటికి పోతే ఆఫీస్ కాడికి పోయిండు అని చెప్తున్నారు. ఏం చేసి కాలబెట్టేది చెప్పుండ్రి, ఎట్లా చేసుక బతకాలే? ఆధార్ కార్డు ఉంటేనే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దరఖాస్తు తీసుకుంటామని చెప్పబట్టే, లేకుంటే దరఖాస్తులు అక్కడికే రావనబట్టే. ఎవరికి చెప్పుకునే తట్టున్నది మా గోస? మా రాతలు పాడగాని గిట్ల రాసి కాలబెట్టి దేవుడు. ఇక చూడని రావా, మా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కాడ వికలాంగుల సబ్ టికెట్ ఇస్తున్నారని తీసుకుందామని పోతే ఇగో పెద్ద మనిషి శేఖర్ వచ్చి గిర్రున తిరిగి కింద పడి చచ్చిపోయాయి. అదే జాగలో ముసలామె కూడా పింఛన్ దరఖాస్తు కనిపోయి లైన్లో నిలబడి ఎర్ర టెండకు పానం బొడగొట్టుకునే. గింతగానం ఆగముంటాది. మా ఈరే చెప్తాడు నుండ్రి. ఎవరు అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. వికలాంగులకు వచ్చిన దుబ్బకుండా ఇద్దరు చనిపోయిన ఇక్కడినే చాలా ఘోరంగా ఈ నీళ్లు లేక ఇబ్బంది పడి ఎండలో ఉండి జనం అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎవ్వరు అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. పోలీస్ బందోబస్తు కూడా లేదు. రామేశ్వర అక్క, నువ్వు చెప్పు, ఎన్ని దినాలా ఆఫీస్లో పోయింటి తిరగబట్టి? మేము పేదోళ్ళము, మేము కష్టం చేసుకొని కూలిగైకిలు చేసుకొని బతికేటోళ్ళము. దీంతోనే 5 అప్లికేషన్లు ఇచ్చినాయి ఇక్కడ. 25 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టి చింతకుంటలా. ఇంతవరకు మేము ఇద్దరం ముసలోళ్ళం కూలిగైకిలు చేసుకొని బతుకుతున్నాము. మాకేమి ఇస్తలేరు. మా ఇంటి మీద మాకు కార్డు కూడా లేదు. ఏం కావా నువ్వు చెప్పు, ఎట్లా చెడి చెల్లిస్తున్నారో ఆఫీసుల కాడ? సారు మరి మేము ఇబ్బందులు ఉండబడితే ఎన్నిసార్లు ఇవ్వాలి, అది రచ్చులు ఏం కాదు, మాకు శాతకాన వాళ్ళు ఉంటుంది, అది ఇది ఎన్నిసార్లు తిరుగుడు ఉంటుంది. ఒకసారి 2 సార్లు అంట కానీ తెలంగాణ అత్తి మమ్మల్ని గోస పెట్టబడితే మీరు సందట్ల సడేమియ లెక్క ఎర్ర టెండల రెక్కల కష్టం చేసిన పైసలు జీరాక్స్ సెంటర్ వాళ్ళు దళారిగాలు గుంజబట్టే. పింఛన్ కారెట్, రేషన్ కారెట్, కులం సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకుందామని పోతే ఆ జీరాక్స్ సెంటర్ రోడ్డు వాడిని వచ్చే మనమోయ దరఖాస్తుకి 20 తీసుకోబట్టే. మంది ఎక్కువ వస్తున్నారని ఇంకొకటి 50-40 బట్టే. ఇగో మా రాజశేఖర్ చెప్తాడు చూడుండ్రి, ఒక్కొక్క జీరాక్స్ సెంటర్లు ఎట్లా గుంజుతున్నాయో పైసలు. రేషన్ కార్డుల పేరు మీద జిరాక్స్ సెంటర్లో బాగా దోపిడీ జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఫామ్ నింపే వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళ దగ్గర దళాలుగా డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇగో ఈడ చూడుండ్రి, సంటి పోరగాన్లను సంకల పెట్టుకొని పొద్దడి బస్సుకు మండల ఆఫీస్ కాడికి వస్తే పోరగాన్లో దిక్కు దూపాన్ని ఎడవబట్టి ఆకలి అవుతుందని మొత్తుకోబట్టి ఏ దుకాణంలోకి పోయి ఏది కొందామన్నా 50 రూపాయలు పెట్టండి, ఏ వస్తువు వస్తలేకపాయ. సంటి పిల్లగాన్ని ఎత్తుకున్న మా స్వరూప చెప్తా దీనుండ్రి గోస. ఇక ఇంట్లోనే కాలేజీలకు పోయే పోరగాన్లు ఆదాయం సర్టిఫికేట్ అట, వాళ్ళకు కులం సర్టిఫికేట్ కూడా కావన్నట. మాతోటి పోటీకి రావచ్చే. కాలేజీలలో 20 తారీఖు వరకు సర్టిఫికేట్లు తెచ్చిందే కావాలని కాలేజీ వాళ్ళు గట్టిగా చెప్పిండ్రట. పాపం పోరగాన్లే ఆడికి పోతారు, వాళ్ళ కోసం వాళ్ళు పడుతున్నారు. గా మీ సేవ కాడికి పోయి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి నడిచి వచ్చే కారెట్లను సర్టిఫికేట్లను సర్కారు వాళ్ళు తీసేసి కొత్త రాష్ట్రం కొత్త కారెట్లని మా పానాలు దొడవచ్చే. మమ్మల్ని పనికి ముంచుతున్నారు, పైసలకు ముంచుతున్నారు. మమ్మల్ని ఇంత అరారు అనిపించుకున్నా మీరు మాత్రం సల్లంగా ఉండాలి సాలరు. మీ సర్కారు ఇట్లా ఎల్ల కాలం మా కోసం మంచి మంచి పనులు చేయాలి. బాంచను ఒక్క అనార్గునికి కూడా పింఛన్లు, రేషన్ కారెట్లు దక్కొద్దు. మీకు మేము కూడా కోట్లకున్నోళ్ళ లెక్క అనిపిస్తే మాకు కూడా ఇవన్నీ బంద్ చేయండి బాంచన్. మా రెక్కల కష్టం మీద మేము బతుకుతాం. మీరు వచ్చి ఎప్పుడు ఓట్లేయమంటే అప్పుడు వేస్తాం సారు, మీకు దండం. ఒక ఊళ్ళే పాము చచ్చిపోయిందట. దానికి మనిషి లెక్కనే పాడగట్టి దప్పులు తెచ్చి దాన సంస్కారం చేసిందట. దానికి పైసలు దొరికితే గుడి సూదా కట్టిస్తారట. దీని కథ ఏందో చూద్దాం రండి. ఇగో ఇది చూసి మీరైతే నవ్వద్దు. మమ్ముల ఎడ్డోళ్ళు, వెనకటి కాలపోళ్ళు అని పేర్లు పెట్టద్దు. మాది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం. మా ఊళ్ళే ఒక నాగుంపాము పడిగిప్పి 4 కొట్టుకొని చచ్చిపోయింది. అయ్యో పాము గట్లెట్లా చచ్చిపోయింది అని ఆయన 4 పెద్ద మనుషులను అడిగే వరకల్లా పాము శాపం పెట్టి చచ్చిపోయిందని చెప్పిర్రు. ఊరికి అరిట్టం పట్టుకుంది, జల్దీ శాంతి చేసి పామును దానం చెయ్యుర్రి అని అన్నారు. ఇక గంతే మా ఊళ్ళుండే శివసత్తులకు పూనకం వచ్చి నాగమ్మకు శాంతి చేస్తేనే మంచిది, లేకుంటే పాము పగ ఊరందరికి కొడుతుందని ఇంతెత్తు లేసుకుంటా చెప్పినాయి. అంతేనా ఇలక్క? 18 సంవత్సరాల నుంచి అక్కడ పుట్టుందండి. మేము అక్కడ వెళితే ఉప్పలమ్మకి అల్లమ్మకి అక్కడ మేము పూజలు చేసుకుంటాం, పుట్ట బంగారం తెచ్చుకుంటాం. చాలా పొరుగురు నుంచి వచ్చి పుట్ట తవ్వేసేసరికి ఆ తల్లి బయటకు వచ్చి తల పగలు కొట్టుకొని 15 రోజుల నుంచి నీళ్లు మేతలు తినకుండా తాగకుండా ఉండి వచ్చి తల పగలు కొట్టుకొని చచ్చిపోయింది. ఇక మేమంతా కలిసి చచ్చిపోయిన నాగుంబామును ఓ తాంబలంలో పెట్టి పసుపు కుంకుమలతో పూజించినాం. శివసత్తులందరం పూన్కాలతోటి జుట్లిప్పి ఎగిరినాం.
మా ఊరి పోరగాన్లు మొగోళ్ళందరూ డప్పులు గిప్పులు పటాకులు ఎగిచ్చుకుంటా జోర్దార్గా ఎగురుకుంటా ఊరేగిచ్చినాం. ఎవరింటి ముందట్టుకు పోతే వాళ్ళు నాగుంబామును ఎత్తుకున్న ఐలక్క కాళ్లకు నీళ్ళరిగిచ్చిండ్రు. ఆయనత ఆఖరుకు ఓ మంచి జాగల నాగుంబామును దానం చేసినాం. ఇక రేపో మాపో దీనికి గుడి కడదామని కూడా చూస్తున్నాం. అంతేనానే రాయగట్టు. జాగ దొరికితే గుడి కట్టి నాగమ్మ జాతరను నాగోబా జాతర కంటే ఎక్కువ చేస్తాం. ఊళ్ళో కోతులు వస్తే కుక్కలు గెదుగుతాయి. అని ఊళ్ళే అట్లా కాదు, కోతి కుక్క దోస్తానం చేస్తున్నాయి. ఈ గమ్మత్ ఏందో చూడండి. అందరూ ఆధార్ కార్డులకు రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. మా సోపతి గాడు ఎటు పోయిండో కదా, ఇగో ఈడ వన్నట్టుండు కదా. అరే ఓరి వారి లేవలేరా కలవకడ్డం మనవు ఈడ రాసే ఉండే మెట్ల మీద ఎవరు కూర్చోవద్దని. నీకు సపరేట్ రాస్తారా? లేవు, ఆధార్ కార్డు ఇస్తున్నారట, పోయి ఫోటోలన్నా దిగుదాం పారా. ఇక్కడే ఉంటే ఉన్న కాడికి మంది తీసుకుపోతారు. రేపు పొద్దుగాల మనకు రేషన్ బియ్యం పువ్వు కూడా దొరకదు. నడువు, నేను వస్తున్నా కానీ నీ వెనక మర్రా. నీ పోదామనే వరకాల వాన ఊసురందుకునేవరు జరగి దాంట్లో పోతా. అమ్మో, ఎవడో బస్టోడే ఉన్నాడు, గేట్ దగ్గరికి గుంజిపోయాడు. అరే అబ్బా, అరే దూపు అవుతుందా జరని, నీళ్ళన్న తాగుదాం పారా. ఈ బకెట్లు ఉన్నట్టున్నాయి కదా. ఎటు పోతున్నావురా? హార్డ్వేర్ సాఫ్ట్వేరా? ఓ ఎప్పుడో నేర్చుకున్నా నేను వెనుకట. అరే గిడెవడో రొట్టె తులికేసిండు కదా, తిందాం. ఎవడన్నా చూస్తుండ అయ్యింది ఇంకా. ఇట్లా కాదు కానీ మొత్తం అబ్రే కాయదం అంతా గుమ్మరిస్తా. అన్ని పాసిపోయినవి ఉన్నాయి గారు నీ అవ్వ. ఏమున్నాయి ఇంకా లోపట? ఇది దండగానే ఉన్నది. అరే ఈడ సీరలు అమ్ముతున్నట్టుండు. ఏ సీర అయితే బాగుంటది మా సోపతి కుక్కకు? ఓ సీరల పెట్టాయన, ఏడు నువ్వు చూపిదూరా కొంట. ఈయన ఎటో పోయినట్టుండు, బేరం చేసుకునేటోడు ఏడుండాలి కానీ ఎటో పోతే ఎట్లా నడుస్తుంది? అమ్మా, వీనికి ఎన్నో పూరి దొరికింది కదా. అరే నాకు జనం తీరు, ఎవర్రైనా బండికి ఎవడో జీవిందా తెచ్చిండు. ఇవి నమ్ముతా రోజు. అరే ఏం తిన్నావురా? మూతికి అన్ని సీమలు పట్టాయి. ఏది మీ అమ్మ చూడరు మంచిగా పూరి తిన్నది, ఈడ వచ్చి పన్నది. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతారా? ఈడ విజేత కాంపిటీషన్ బుక్ ఉన్నది. పారాద్రా, ఇప్పుడన్నా పింఛన్ కు దరఖాస్తు పెట్టుకుందాం. పట్టుబడతానా? బొక్కలు తింటారా? మంచిగా బాస్మతి బువ్వ తినాలి కానీ మన రేంజ్ ఏంది, మన కథేంద్రా? బంజారాయిల్స్ ఉంటున్నావురా మనం. ఎవరు మేమెందుకన్నాం? చల్లి అక్క ముద్దుగానే ఉన్నాం, మా మీద బలనం పెడుతున్నాం. దమ్ముంటే నిరూపిద్దురా. దా నిరూపించమంటే గట్లుడుతున్నావేది? జర్రాగి కానీ చెప్పెత్తుకొస్తే నువ్వే ఇంటావు తాత. గింత గింత లేరు, బండ్లు నడుపుతుంటారు నీ ఆవ. మళ్ళా ఆకలై పాడైతుంది. అరే కుక్క పాలే తాగుతా ఏమన్నా గాని. ఇప్పుడన్నా చూడగల కొంచెం కుక్క పాలు తాగుతుందని చూస్తున్నారు. అరే మా పోరగాల దగ్గర నుంచు మొత్తం నువ్వే తాగేవు దుడ్డే లెక్క. అమ్మయ్య, ఇక చాలరా, జర్రని నీళ్ళు తాగుతా. గిర వాటర్ బాటిల్ ఉంది కదా. అబ్బా, ఈ మూతెట తీయాలరా. నీ అక్క ఈ వెనక బాలు గొరుకుతా ఏమన్నా గాని గాని. ఈ ఆక్వా పిల్ల కాంతిలోడు మూతలు గట్టిగా పెడతాడు, వెళ్ళి పాడగావు. ఎవడు వస్తలేడు కదా. అమ్మా, వెళ్ళింది కదా. ఇక తాగుదాం నీళ్ళు. నీళ్ళని కింద గారు. అమ్మా, నువ్వు ఈడ బిడ్డకు పాలిస్తున్నావు, నేను ఈడ నీళ్ళ కోసం దల్లాడుతుంటే నేను కూడా తాగుతా. ఏ లేవుబే, లేవురా, జరుగుబే, నేను తాగొద్దా? ఏ ఊకోరా, ఊకో, ఉత్తగన్నరా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఊకో ఊకో, తాగు తాగు. ఇక అటు లేచినప్పుడు తాగొద్దురా. ఇట్రా ఇట్రా. ఇది ఎవరిదిరా? స్ప్లెండర్ బండి, చేనులు ఆయిలేనట్టుండు, సప్పుడు వస్తుంది కదా. నీకేంది బే, వాని బండి వాని ఇష్టం. బేనా బేనారా బడివే, చెవులు వింటా మళ్ళొక పారి బే అంటే ఏమనుకుంటున్నావా? ఈ మహబూబ్ నగర్ జిల్లాలో సర్కారోళ్ళు బడి కడతా అని పునాదులు తీస్తే వెండి నాణ్యాలు వెళ్ళినాయట. వాటిని వాళ్ళు మాయం చేసిర్రట. దొరికిన వాళ్ళు పోలీసులకి ఈరులా. మనకెవరికన్నా పైసలు, బంగారమో, వెండో గిట్ల ఏదైనా ఇలువైన వస్తువు దొరికితే ఎవలమైనా ఏం చేస్తాం? అటు ఇటు చూసి ఎవ్వడు గానొస్తలేడని లటుక్కున జేబుల్నో చీర కొంగుల్లో దాచుకొని ఆడికెళ్ళి మాబోతాం, మళ్ళెవల్కి గనిపియకుండా. గంతేగాని సారు నాకు పైసలు దొరికినాయి, పర్సు దొరికిందని పోలీసులకు ఇస్తారా? చాలా మంది అయితే ఇయ్యరు కదా. ఎవలో గొప్ప మనిషి అయితే గసుంటి మంచి పని చేస్తారు. కానీ మా ఊరోళ్ళం గంత గొప్పోళ్ళం కాదు కదా. అందుకే మేం కూడా ఓ దొంగ పనే చేసినాం.
మాది మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి. ఊళ్ళే కొత్త బడి గడదామని ఒకరు దానమిచ్చిన భూమిలా పాతిళ్ళు గులగొట్టి ఆయనతో జేసీబీ తోటి సాఫ్ చేయిస్తున్నాం. అట్లా జేసీబీ మట్టి దోడంగా ఏవో తలుక్కున మెరిసినట్టు అనిపించినాయి. ఏంటో చూద్దామని అడున్న 10 మందిమి వాటిని చేతులకు తీసుకొని చూసినాం. అయి చూడంగానే మాకు అర్థమైంది అయి వెనకటి కాలపు వెండి బిల్లలని. మంచిగా రూపాయి బిల్లంత సైజుతోటి మంచి బరువున్నాయి. ఆయనత ఆడున్నోళ్ళం అటు ఇటు చూసినాం. ఎవ్వరు చూస్తలేరని నపరెన్ని తీసుకున్నాం. ఆడికెళ్ళి చల్లగా ఎవని సంతాన ఆళ్ళం అవతల పడ్డం. ఇక గీ ముచ్చట ఊళ్ళే తెలిస్తే ఉత్తగుంటదా? ఆయనతో పోలీసులకు ఎరికైంది. వాళ్ళు ఊరి మీదకు రానే వచ్చిండ్రు. మాకు ఎండి బిల్లలు దొరికిన కాడ కొంచెం ఎనుకలాడిండ్రు. వాళ్లకు సుత ఓ 10 గల ఎండి బిల్లలు దొరికినాయి. వాటిని తీసుకుపోయి సర్కార్కిస్తారట. పోలీసోళ్ళు ఎవలెవలు ఎండి బిల్లలు మాయం చేసుకపోయిర్రో మంచిగా అరుచుకుంటామని చెప్తున్నారు. విలేజర్స్ నుంచి తీసుకున్నటువంటి భూమిని సదును చేస్తూ ఉండగా దాంట్లో వెండి నాణ్యాలు దొరికినాయని దాంట్లో కొంతమంది విలేజర్స్ తీసుకొని వెళ్ళిపోయారని తెలిసింది. అటు వాటిని దాంట్లో పంచనామా చేస్తున్న క్రమంలో 3 నాణ్యాలు దొరికినాయని డిప్యూటీ తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో మిగిలిన నాణ్యాలు ఎవరైతే తీసుకున్నారో వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి సీజ్ చేసి మొత్తము కన్సర్న్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఊళ్ళే గిదే భయం పట్టుకున్నదిల్లా లేనిపోనిగా ఆచారం తగలవాడే. ఎట్లా బచాయించుడో సంజైతలేదు. ఏమో లోకం మీద ఎవ్వరు చేయని పని మేం చేసినట్టు మా మీదికి రావట్టే. ఏడనైనా దొరికినోడు దొంగ, దొరకనోడు దొరే. ఎప్పటికైనా ఇవాళ రేపు ఏది కొన్నా కలితే. తలనొస్తుందని దుకాణంలోకి పోయి జెండు బాంబు కొన్నా అది కూడా కలితే. మీరన్నీగా కొనేటప్పుడు జెండు బాంబు మంచిగా కాదు చూసుకొని కొనండి. ఇక చూడండి రోజులు ఎంత అధ్వానం అవుతున్నాయో. తినే కూడు కల్తీ, తాగే నీళ్లు కల్తీ, మనుషులు కల్తీ, మాటలు కల్తీ. ఇట్లా ఏది పడితే అది కల్తీ చేసి ఉన్నోడు లేనోని మోసం చేసుక బతుకుతున్నారు. చెమటడిపిచ్చి కష్టం చేసుక బతుకుడు శాతగాక మనసంటి గరీబోలను ముంచి సంపాదించుకుంటున్నారు. మనసంటి జనాన్ని ఎడ్డోళ్ళని చేసి అసలు దాని పేరుతో నకిళ్ళు అంటగడుతున్నారు. మొన్నటికి మొన్న సచ్చిన బర్ల బొక్కలు, ఎడ్ల బొక్కలతో తయారు చేసిన నూనె హోటళ్ల పంటి అమ్మినని చూస్తేమి. బరండి పవ్వల్ల కూడా అదేందో పోసి కల్తీ చేస్తారని చూడబడితేమి. ఇలా నెత్తుకపోను యాడికెళ్ళి తయారవుతున్నారో దొంగ బద్మాషిగాలు. ఆఖరికి ఇంత తలకాయ నొప్పో నడుము నొప్పో వస్తే రాసుకునే జెండు బాంబ్ కీసాను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు హైదరాబాద్లో. ఊరవతల ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తామని కంపెనీ పెట్టి లోపల ఇట్లా నకిలీ మందులు సీసాలలో నింపుతున్నారు. అచ్చు గుద్దినట్టు అసలు దున్నట్టే తయారు చేసి దుకాణంలో పొంటి పోయి ఇంత అమ్మి పెడితే ఇంత ఇస్తామని బేరాలు మాట్లాడుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇక అగ్గో ధరకే ఇయ్యబట్టే, కమిషన్లు రావట్టే అని దుకాణ పోళ్ళు కూడా నకిలీయే జనాలకు అమ్మి పైసలు గుంజుతున్నారు. ఈ ముచ్చట అట్లా ఇట్లా పోలీసుల చెవులలో పడి నకిలీ సీసాలు నింపే కంపెనీ మీదకి రైడింగ్ చేసిండ్రు. ఇక అక్కడ తయారు చేసిన నకిలీ జెండు బాంబు ఏందొక్క 10 లక్షల ఇలువ ఉంటుందని లెక్క కట్టిరు. ఇట్లా పోలీసు వాళ్ళు కంపెనీ మీదకి రైడింగ్ వస్తున్నారని బద్మాషి ఓనర్ జితేందర్ అనేటోడు పారారాయిండట. ఎట్లా చేసినా అన్ని దొరకబట్టి బొక్కలు ఇరుస్తామంటున్నారు పోలీసులు. అవునా సారు? దొమ్మరపోచంపల్లి విలేజ్లోని వెంకటేశ్వర ప్లాస్టింగ్ కంపెనీ బ్యాక్ సైడ్లో జెండు బాంబు, నకిలీ జెండు బాంబు తయారు చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తాకే నకిలీ జెండు బాంబు తయారు చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. ఎందుకైనా మంచిది ఏదైనా సరే, మందో మాకో తినేదో తాగేదో ఓసారి అది నకిలీదా అసలుదా అని జర్ర ఏర్పాటు చేసి ఆడుకుంటే మన పోరగాళ్ళు మంచుకుంటాం. లేకుంటే రోగాల పాలై దవాఖానల పండి తిరగవలసి వస్తుంది. ఈ కంకర మిషన్లు చేయబట్టి ఊర్లన్నీ పాడవుతున్నాయి. ఆ కంకర మిషన్ కాడ బాంబు దెబ్బలకు ఇండ్లన్నీ నెర్రలు పడుతున్నాయి. బడి కూలుతుంది, గుడి కూలుతుంది, మసీదు కూలుతుంది. ఒక్కసారికి ఊరి పరిస్థితి చూడండి. అవలాల అన్నలాల మాది మెదక్ జిల్లా కోయిర్ మండలం కొత్తూరు బాంచన్. మా ఊరి సమస్య చెప్తే కానీ ముందుగా మీరు ఈ ఇండ్లు చూడండిరయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. చూసిండ్రా అన్ని నెర్రేలు వాసిన గోడలే అగుపిస్తున్నాయి కదా. దబ్బన లటుక్కున పెద్ద ఆన పడితే మా గోస చూడ వశం కాకుంటుంటుంది. మా ఊళ్ళో ఆవలు బాదుకున్న గుట్టకు కంకర రాయి క్రెషర్ వాళ్ళు రోజు బాంబులు పెట్టి బిలాస్టింగులు చేస్తున్నారు. డబెల్లు అనుకుంటూ వస్తున్న ఆ సప్పులకు ఇగో మా ఇల్లు గిట్ల వలిగిపోతాయి. పాతిళ్ళు అయితే ఎప్పుడో కూలిపోయినాయి. 2 ఏళ్ల కిందట కట్టిన ఇండ్లు కూడా బాంబుల దెబ్బకు పర్రెలు వాసుకపోతున్నాయి. గోడలు వలుగుతానని ఎన్ని వాట్ల చీమిటి పెట్టినా అది 6 రోజులు కూడా ఆగుతలేదు. ఇక మట్టితోని కట్టుకున్న మా సొంటోన్ల ఇళ్ళ పరిస్థితి అయితే చెప్ప వశమే అయితలేదు. ఆన పడ్డప్పుడల్లా నిద్ర కరువు అవుతుంది.
కంటి రెప్ప మూసుడే అయితలేదు. డ్రిల్లేసేటప్పుడల్లా బోళ్ళు బొక్కలన్నీ కింద బొల్ల బొల్ల పడుతున్నాయి. జర బక్కగున్నోళ్ళు మంచాల వంట కూడా వాళ్ళు కూడా అటు ఇటు ఊగిపోతారు. శాంతక్క అంతేనానే? సార్ మాకు డ్రిల్లు పెట్టి అది కాంపిటీషన్ పెట్టి మా ఇండ్లు అన్నీ పాడైపోతున్నాయి. మా ఇండ్లు మొత్తం కూలిపోతున్నాయి, మొత్తం పడవలు వస్తున్నాయి. మరి ఎట్లా మా పరిష్కారం? ఊళ్ళున్న బళ్ళు గుళ్ళు చెరిసి మసీదులు అన్నీ ఇట్లనే దెబ్బతిని కూలిపోయినాయి. సర్పంచ్ సాగుకు ఎన్ని మాటలు చెప్పినా అప్పటి మందం ఏదో తలకాయ ఊపుతున్నాడు కానీ అటంక పాత ముచ్చటే అవుతుంది. లీడర్లో చెప్పిన గవర్నమెంట్లో చెప్పిన మా గోస పట్టించుకునేటోడే లేకుండా పోయిండు. కమలక్క నువ్వు చెప్పే. మాకేం సహకారం లేదు. మాకు ఇండ్లు కూలిపోయినాయి, కాంపిటీషన్లు పెట్టి అన్ని కూలిపోయినాయి. మాకు ఉండనీకి అవకాశం లేదు. మాకు సర్పంచ్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. ఇక వాళ్ళతోటి ఏదన్నా మాట్లాడుకోవాలని మాట్లాడి వచ్చినాము. మాకు ఏదన్నా సాయం చేయాలి. మసీదులు చర్చి కూడా మాకు కూర్చోనికి అవకాశం లేదు. అయ్యలాలా ఎవరైనా పెద్ద సార్లు మా ఊరి బాధను V6లో చూస్తే ఏమన్నా మా గోస వాపుతారేమోనని చెప్పడానికి వచ్చినాం. ఇక మీ దయపాంచన్ ఏమన్నా న్యాయం జరిగితే మీ పేరు తలుసుకుంటాం. ఈ లేకుంటే ఎప్పటోలే ఓట్లు గుద్దే గొర్రె లెక్కనే ఉంటాం. మన సినిమా యాక్టర్లు క్రికెటర్లు ఎప్పుడైనా బయటకు వెళ్ళిరా? ఎప్పుడు ఏసీ కాలలో తిరుగుడు, ఏసీ రూమ్లలో ఉండడే. కానీ నరేంద్ర మోడీ సార్ గారు ఒక్కసారి స్వచ్ఛ భారత్ అని చెప్పగానే రోడ్ల మీదకి వచ్చి చీపులు పట్టుకొని ఎంత ముద్దు ఓడుస్తాడు. అయితాంది. ఇక దేశమంతా సచ్చగా బట్టల సబ్బేసి ఉతికినట్టు తెల్లగా మెరుపులు మెరవబోతున్నది. రోడ్ల పొంటి, బస్టాండ్ల పొంటి, ఇండ్ల ముంగట చెత్త సాగు చేసేదానికి మన సినిమాలోళ్ళు, దేశంలో ఉన్న మస్తు పైసలున్న వాళ్ళందరూ కొత్త జారకట్టెలు, షీపిర్లు, పారలు పట్టుకొని నాలీలు మోరీలు సాగు చేస్తామని తిరుగుతున్నారు. అల్లట్లా ఊడ్చుకుంటా అంతా సాగు చేసుడే కాదు, మళ్ళా 9 మందిని నాలీలు మోరీలు సచ్చగా చేయాలని పోటీకి పిలుస్తున్నారు. ముందుగాల మోడీ సార్ సాఫ్ చేసి 9 మందిని పిలిచిండు. మీరు కూడా నా లెక్కనే స్వచ్ఛ భారత్ చేసుకోవాలని. ఇక గంతటైనా పిలిచినాక ఇవ్వాలన్నా కాదంటారా? మురికి పనిని కూడా మురుసుకుంటా మూతికి బట్ట కూడా కట్టుకోకుండా వచ్చి మరి అర్ధరాత్రి రోడ్లన్నీ ఊడిచిపోతున్నారు. కోటీశ్వరుడు అనిల్ అంబానీ అసోంటి సార్ అయితే బొంబాయిలో రోడ్లు చూడుర్రి ఎట్లా సాఫ్ చేస్తున్నాడో. సారు ఇటింతున్నది చెత్త ఈడ కూడా ఊడ్చినవా? ఈయన 9 మంది పేర్లు చెప్తాడు. ఈనుండ్రి. శ్రీ అమితాబ్ బచ్చన్, శోభా డే, columnist and best-selling novelist, Shekhar Gupta, leading media personality, Prasoon Joshi, noted lyricist and creative ad guru. The 5th is Mary Kom, India's boxing phenomenon. The 6th is Sania Mirza, India's tennis icon. The 7th is Hrithik Roshan. No introduction is required for him. The 8th is Nagarjun, the Telugu superstar from Andhra Pradesh. And the 9th, runners clubs across India to participate in this Clean India mission. ఇగో ఇట్లా గొలుసు కట్టు లెక్క ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాయకాన్లు, బాత్రూంలు, నాలీలు సాపు చేయాలన్నట. మొన్న 2వ తారీఖు నాడు మోడీ సార్ పిలిచినాక క్రికెట్లో పేరు పోయిన సచిన్, అంగేసుకోకుండా అన్ని బయట పెట్టుక తిరిగే సల్మాన్ ఖాన్ అసోంటోళ్ళు ఇట్లా మోడీ సార్ లఘు అనగానే ఇల్లు దమ్మురుసుకోకుండా ఉరుకొచ్చి జారుకట్టెలు, చీపుర్లు వచ్చి ఒకటే రోడ్లను మెరిసేటట్టు చేసిపోయిండ్రు. అగ చూడండి సచిన్ సార్ ఎట్లా సాఫ్ చేస్తున్నాడో. గట్లు ఊడవాలి సార్లు, గట్ల మెల్లగా దుమ్ములేస్తుంది. దుమ్ములు రాకుండా నిమ్మలంగా సాఫ్ చేయండ్రి. ఇగో ఈడ చూడండి మన తెలంగాణ బండ గుర్తు సానియమ్మ ఎట్లా చెత్తంతా సాఫ్ చేస్తున్నదో. 2 చేతులతోటి రోడ్డు మీద చెత్తంతా ఎత్తి పార వస్తున్నది. పాపం ఎప్పుడు అలవాట్లేని పారాయే మెల్లగా. అగో హిందీ సినిమాల హీరో హృతిక్ రోషన్ కొత్త బట్టలు వేసుకొని గమ్మత్ కూడుస్తున్నాడు. ఓ సారు నువ్వు గారంతా సాఫ్గానే ఉన్నది కానీ మా పానాది పొంటి నాలీలన్నీ రోత వాసన కొడుతున్నాయి. జర ఇటు వచ్చి అవన్నీ సాఫ్ చేస్తే మా ఆడకట్టుకు నీ పేరు పెట్టుకుంటాం. గిడు చూడండి రావు, మనం వీళ్ళందరినీ చూసుకుంటే ఇగో ఈయనని యాది మర్చినాం. రాసారు రా. అబ్బాయి నడమ నువ్వు వార్తలకొచ్చుడు పురాగా బంద్ చేసినావు, ధర్నాలు ఏం చేస్తలేవా? జర తెలంగాణకు వచ్చి కరెంటు ధర్నా చేసిపోరు అదోసారి. ఎట్లయితే ఎన్ని పాటు రానైతే వచ్చినావు, ఇంకెందుకు ఆలస్యం. కానీ మీ పార్టీ గుర్తు షీపులు కట్టేనాయే. ఎన్ని షీపులు అరిగిపోయినా మంచిదే. ముందుగాల ఊరైతే సచ్చగా ఉండాలి. ఓ సారు ముక్కుకేమన్నా కట్టుకోకపోయినావు, పాడుగా నాలి సాపు చేయబడితివి, వాసన వస్తుంది. నెత్తికుండే మఫ్లర్ అన్న కట్టుకోకపోయినావు. అబ్బో గీళ్ళే కాదు, మన హీరో నాగార్జున కూడా స్వచ్ఛ భారత్ చేసేదందుకు జాగెనుకులాడుతుండట. ఎక్కడ చేస్తే మంచిగా ఉంటుందని.
అందుకే సారు మా ఊళ్ళోకి వస్తారా అంటే ఎటు చూసినా చెత్త మస్తు కనబడుతుంటది. మీరు ఇటుకి వస్తారా అంటే సాఫ్ చేసేదందుకు జారు కట్టెలు పారలు మేము ఇచ్చేదందుకు రెడీగా ఉన్నాం. పనిల పనిగా మా ఊరు పేరు కూడా దేశం అంతా ఎరకైతుంది. టీవీలల్లో పేర్లల్లో మా ఊరి పేరు మోతలు మోగిపోతుంది. నువ్వేమన్నా ఊడుస్తాననుకుంటే మాది కోపారు ఆలోచన చేయండి సారు. అబ్బా గిదుల్లా ముచ్చట పెద్ద పెద్దోళ్ళందరూ మురికి లేకుండా చేసేదందుకు కొత్త బట్టలు వేసుకొని మరీ తయారైతుండ్రు. ఇంకేంటిగా దోమల బిల్లలు మందుల గిరాకీ తగ్గబోతున్నది అంటే ఆ ఖర్చు మనకు తప్పినట్టే. ఈగలు దోమలు కూడా ఇక ఈ దేశంలో ఉంటే ఇండ్లసోంటి మురికి కాలువలు నాలీలు మోరీలు దొరకడు కష్టమని ఆలోచన చేస్తున్నాయట. పక్క దేశం పోవాలన్నా మోడీ సార్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నా అని అఖిల భారత ఈగల దోమల సంఘాలు మీటింగ్ పెట్టుకుంటున్నాయట. మీటింగ్లు ఎట్లున్నాయి వార్తలు? మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ పట్టుకొస్తా. ఇగుంటా.